ఫ్రెండ్స్, మనం అందరం రాత్రులు కలలు అంటూ ఉంటాం. ఆ కలలో మనం ఎక్కడో తెలియని చోట ఉన్నట్టు, లేదా ఎవరో తెలియని వ్యక్తులతో మాట్లాడుతున్నట్టు, లేదా మనం గాలిలో ఎగురుతున్నట్టు, పడిపోయినట్టు, చనిపోయినట్టు కూడా ఊహించుకుంటాం. కానీ ఒక విషయం ఆలోచించండి, ఆ కళ నిజంగా మన మెదడు సృష్టించిన సినిమా మాత్రమేనా, లేక మన నిద్రలో మన ఆత్మ ఇంకో ప్రపంచంలోకి వెళ్తుందా? ఫ్రెండ్స్, నిజానికి మన కళలో ఇంకో డైమెన్షన్ నుంచి వచ్చిన మెసేజ్ అయితే ఏం జరుగుతుంది? ఈ వీడియో చివరిదాకా చూస్తే మీకు మీ కళల మీద ఉండే అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది. ఫ్రెండ్స్, మన మెదడు నిద్రలో మెమరీస్ ప్రాసెస్ చేస్తుందని సైన్స్ చెబుతుంది. అయితే కొన్ని కళలు ఎందుకు చాలా రియల్ గా ఉంటాయి? ఎందుకు మనం కళలో కూడా వాసనను అనుభూతి చెందుతాం? ఎందుకు కొన్ని కళలు భవిష్యత్తును పోలి ఉంటాయి? కొంతమంది ఇలా అంటారు, నాకు వచ్చిన కళ నిజంగా జరిగిపోయిందని. అయితే ఇది కోఇన్సిడెన్స్ అంటారా, లేక వార్నింగ్ అంటారా? ఇంకా ఇక్కడ షాకింగ్ కలిగించే విషయం ఏంటంటే, ప్రపంచం మొత్తంలో వేరే దేశాల వాళ్ళు కూడా ఒకే రకమైన కళలను చూస్తూ ఉంటారు. అవి వారు పడిపోతున్నట్టు, గాల్లో ఎగురుతున్నట్టు, లేదా ఎవరైనా వెంబడిస్తున్నట్టు. ఎందుకు అందరికీ ఒకే రకమైన డిజైన్? అయితే ఇది మన మెదడు కాదు, మన కాన్షియస్నెస్ ఇంకొక డైమెన్షన్ ను టచ్ చేస్తుంది అంటున్నారు. అయితే నిద్రలో మన శరీరం ఆగుతుంది, కానీ మన మనసు ప్రయాణం మొదలు పెడుతుంది. అయితే అక్కడే అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఒక నిజాన్ని తెలుసుకోవాలి. అదేంటంటే, మనకు తెలిసిన ప్రపంచం 3 డైమెన్షన్స్ మాత్రమే కాదు అని అంటున్నారు శాస్త్రవేత్తలు. స్ట్రింగ్ థియరీ ప్రకారం మన చుట్టూ ఇంకా అన్సీన్ డైమెన్షన్స్ ఉండొచ్చు, కానీ అవి మనం చూడలేం, ఎందుకంటే మన ఇంద్రియాలు లిమిటెడ్ కాబట్టి. కానీ నిద్రలో ఏమవుతుంది? మన లాజిక్ ఆగిపోతుంది, ఫియర్ ఆగిపోతుంది, బాడీ కంట్రోల్ ఆగిపోతుంది. కానీ నిద్రలో ఏం జరుగుతుందంటే, అప్పుడు మన కాన్షియస్నెస్ ఫ్రీ అవుతుంది. అదే సమయంలో మన కళల ద్వారా మన మెదడు సిగ్నల్స్ మాత్రమే కాదు, ఇంకొక డైమెన్షన్ నుంచి డేటా రిసీవ్ చేస్తుంది అంటున్నారు. అందుకే కొన్ని కళలు చాలా క్లియర్ గా ఉంటాయి, మనకు కొన్ని ప్రదేశాలను చూపిస్తాయి, తెలియని వ్యక్తులతో మాట్లాడిస్తాయి, మనకు మర్చిపోలేని ఫీలింగ్స్ ఇస్తాయి. కానీ సమస్య ఏంటంటే, మనకు ఫిల్టర్ లేదు. ఏది ఇమాజినేషన్, ఏది మెసేజ్ అనేది మనకు తెలియదు. అందుకే ఎక్కువ మంది కళలను జస్ట్ డ్రీమ్స్ అని వదిలేస్తారు. అయితే మన మెదడు మాత్రం ఒక రేడియో లాంటిది, మనకి ఫ్రీక్వెన్సీని సెట్ చేయడం తెలియదు. అదే అసలైన ప్రాబ్లం. ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, మన కళలు నిజంగా మెసేజ్లేనా? ఒకవేళ మెసేజ్లు అయితే మనం వాటిని ఎలా అర్థం చేసుకోవాలి? దీనిని 3 భాగాలుగా చేయొచ్చు. అందులో మొదటిది డ్రీమ్ జర్నల్. అంటే ఇందులో నిద్ర లేచిన వెంటనే మీకు గుర్తున్న కళలను రాసుకోండి. అవి పర్సన్స్, లొకేషన్స్, ఎమోషన్స్ ఏవైనా కానివ్వండి. రెండవది ప్యాటర్న్ చూడండి. ఒకే టైపు కళ మళ్ళీ మళ్ళీ వస్తుందా? ఒకే వ్యక్తి కనిపిస్తున్నాడా? ఒకే చోటుకు వెళ్తున్నారనేది. అయితే అది ఇమాజినేషన్ కాదు, అది ఒక సిగ్నల్ కావచ్చు. మూడవది, నిద్రపోయే ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ఈ రోజు నేను ఏం తెలుసుకోవాలి, నన్ను ఎవరైనా గైడ్ చేస్తున్నారని. అయితే మన మెదడు ప్రశ్నలకు రెస్పాన్స్ ఇస్తుంది. ఇక నాలుగవది, డిస్ట్రాక్షన్స్ ని తగ్గించండి. అంటే నిద్రపోయే ముందు ఫోన్, రీల్స్, న్యూస్ తగ్గిస్తే మన కాన్షియస్నెస్ క్లియర్ అవుతుంది. అప్పుడు కళలు మరింత పవర్ఫుల్ అవుతాయి. మన మెదడు ఒక యాంటెన్నా లాంటిది. సిగ్నల్స్ క్లియర్ గా ఉంటే మెసేజెస్ కూడా క్లియర్ గా ఉంటాయి. అయితే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు చూసిన అద్భుతమైన కళ ఏంటి? అది భయంకరమైనదా, వింతైనదా, లేదా నిజంగా జరిగిపోయిందా? మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ లో రాయండి. ఈ వీడియో మీకు కొత్తగా ఆలోచించేట్లు చేసిందంటే ఒక లైక్ చేయండి, మరియు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇలాంటి మిస్టరీ ప్లస్ కాన్స్పిరసీ వీడియోలు కావాలనుకుంటే మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనకు కనిపించే ప్రపంచం మాత్రమే నిజం కాదు, మన కళల వెనక కూడా ఒక రహస్యం ఉంది.